కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న బండా శ్రీకాంత్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ సుడా చైర్మన్ జీవి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, ముస్లిం మైనార్టీ నాయకులు మథీంబాయ్, అహ్మద్ మన్సూర్, తవక్కలి, టీఆర్ఎస్ నాయకులు, డివిజన్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయ లక్షణాలు కలిగి సేవా దృక్పథంతో ముందుకు వస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి 66వ డివిజన్ నుంచి బండా శ్రీకాంత్ ఏ పదవి ఆశించకుండా ఎన్నో సంవత్సరాలుగా డివిజన్ సంక్షేమమే, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ప్రజా నాయకుడు, నిజమైన ప్రజా సేవకుడు బండా శ్రీకాంత్. చిన్న పెద్ద తేడా లేకుండా, ధనిక పేద భేదం లేకుండా అందరూ మావారే అనే భావంతో ప్రజలను ఒక్కతాటిపైకి చూసే గొప్ప హృదయశాలి, కుల మతాలకు అతీతంగా తన ప్రేమను పంచుతూ నేను మీకోసం ఉన్నాను అనే నమ్మకాన్ని ప్రతి ఇంటికి చేరవేసిన నాయకుడు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచి మాటల కంటే పనితో ప్రజల మనసును గెలుచుకున్న వ్యక్తి బండా శ్రీకాంత్. అలాంటి సేవాభావం కలిగిన నాయకుడిని 66వ డివిజన్ లో గొప్ప మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిదే అని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికను ఒక అవకాశంగా తీసుకుని మీ విలువైన ఓటును బలంగా వేసి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని 66వ డివిజన్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కారు గుర్తుపై ఓటేసి 66వ డివిజన్ ప్రజలు ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత గంగుల కమలాకర్ నేను మీ డివిజన్ కు వచ్చి ఈ సమస్య ఉన్నా తీరుస్తానని ప్రజలకు మాటిచ్చారు. పార్టీ అనేది కార్పొరేటర్ ఆఫీసు. పైసలు ఉన్నోడికే పెద్దపీట, పైసలు ఉన్నోడు మెడలు పెట్టి బయట నొక్కే పార్టీ. కాబట్టి తస్మా జాగ్రత్త. మా యొక్క శ్రీకాంత్ గారు చెప్పిన గుర్తు పెట్టుకుని నేను ఈ రోడ్లు మేము వేసినాం. రేపు సమస్య పరిష్కారంగా మా శ్రీకాంత్ గారు కార్పొరేట్ తర్వాత మొట్టమొదటిసారిగా పనిచేసే బాధ్యతగా మేమే తీసుకుంటామని చెప్తున్నాం. 100కు 100% శ్రీకాంత్ గెలిపియండి. శ్రీకాంత్ గెలిపి, ఎందుకంటే ఇప్పటికే ఒక దొంగ ఓటు గెలిపించారు. మా పార్టీలా గెలిపిస్తే తన్నం దునికి ఆ పార్టీ దునికింది. వాళ్ళకు సబక్ సిఖాయించిన మాట వాళ్ళకి డెఫినెట్ గా మనం గుణపాఠం చెప్పాలి. అందుకే మీరందరూ దయచేసి తస్మా జాగ్రత్త. हमारा मुसलमान भाई और बहन अस्सलाम वालेकुम व रहमतुल्लाहि बरकातहू। एक बार देखो ये शहर करीमनगर कैसा था, इतिहास में देखो शहरी करीमनगर कैसा था, अब इंशाल्लाह हम कैसा बना दिया। ये 10 साल में इतना तरक्की करा, कौन करा? 40-50 साल में कोई भी तरक्की नहीं करा। अभी 10 साल में इतना अच्छा तरक्की करा, कौन करा? कौन सा हुकूमत में हुआ? केसीआर साहब हुकूमत में अच्छा तरक्की करा। मेरा एक ही इच्छा है, मेरी एक ही इच्छा है, ये करीमनगर शहर हम सबका चाह रहे। ये शहर में या हिंदू या मुसलमान, सिख, ईसाई मिलजुल कर जी रहा था। इंशाल्लाह हम आगे भी ऐसे जीना है। ये शहर हम सबका शहर है। ये शहर में किसी का हक नहीं है, ये शहर सबका है। हमारा एक ही मकसद है, हमारे मुसलमान भाई हो, ये आप पेट भर खाओ, आंख भर सो, आपका हिफाजत करना हमारा हुकूमत का फर्ज बनता है। इंशाअल्लाह हम आगे बढ़ेंगे। ये करीमनगर में इतना अमन शांति है बोले तो केसीआर साहब हुकूमत था, इसलिए थे आगे दिनों में भी अमन शांति रखना बोले तो सिर्फ केसीआर साहब से बीआरएस से होता है। इसलिए आप दुआ करो हमारे आदमी को, इंशाल्लाह दुआ करो, हम हमारे को जिता के बताओ इंशाल्लाह कैसे तरक्की 10 साल में हुआ, आगे से दिनों में 5 साल में भी हम इतना ही तरक्की करके आपको बताएंगे। इंशाल्लाह आप वोट देके, कार का निशान वोट देके हमारे जिताओ। खुदा हाफिज, अल्लाह हाफिज, थैंक यू। పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో గంగుల కమలాకర్ గారితో నేను, అదేవిధంగా మన నారదాస్ లక్ష్మణ్ గారు, జీవి రామకృష్ణ గారు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు అందరూ ప్రచారం చేస్తున్నాము. చాలా గొప్ప స్పందన అవబడుతున్నది. ఓటర్ మహాశయులు చాలా ఒక నిర్ణయానికి వచ్చారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తలేదు, మోసం చేసి ఓట్లు దండుకున్నది, 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి చేసింది, పెన్షన్లు పెంచుతున్నారు పెంచలేదు, ఆడవాళ్ళకి ముసలి వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడము, ఇవన్నీ కూడా అర్థమైపోయినాయి. ప్రజలు చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. బండి సంజయ్ ఇక్కడ ఎంపీ గారు, నేను ఓడిపోయినా ఆయన గెలిచిండు. 7 సంవత్సరాల నుండి 7 రూపాయలు తీసుకురాలేదు. ఏం చెప్తాడు? జాతీయ ఉపాధి హామీ పథకం పైసలు, లేకపోతే ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, ప్రతి సంవత్సరం డబ్బులు వస్తాయి, ఏది పథకాల డబ్బులు వస్తాయి.
అవన్నీ చెప్పి ఇన్ని వందల కోట్లు పట్టుకొచ్చా అని చెప్తాడు. అది కాదు చేయవలసింది. ఎంపీ ఏం చేయాలి? ఒక కొత్త కార్యక్రమం, ఒక కొత్త పథకాలు కరీంనగర్ తీసుకురావాలి. ఇంకో నేను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలు 2014లో స్మార్ట్ సిటీ ప్రకటిస్తే 1000 కోట్లు 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి 500 కోట్లు కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఇలా కరీంనగర్ నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తాం. అలాంటి పథకాలు తీసుకొచ్చి చెప్పుకోవాలి. జాతీయ ఉపాధి హామీ పథకం, లేకపోతే ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి మన పెన్షన్లు, లేకపోతే సహజంగా వచ్చేటువంటి పథకాలు ఉంటాయి, మున్సిపాలిటీకి వచ్చేటువంటి డబ్బులు, లేకపోతే మన జిల్లా పరిషత్లకు వచ్చే డబ్బులు లెక్క చేసి ఇన్ని వందల కోట్లు పట్టుకొచ్చని చెప్తారు. నవ్వుతాను, అంత తెలిసిన వాళ్ళు నవ్వుతారు. నువ్వు తెలియని వాళ్ళను మోసం చేయొచ్చు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నట్టయితే ఇప్పుడు నీ అదృష్టం కేంద్ర మంత్రి అయినావు. 2 సంవత్సరాల లోపల ఈ కరీంనగర్ జిల్లాకి ఎందుకు నువ్వు IIIT పట్టుకురాలేదు? మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే కర్ణాటకలో ఒకటి ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఇంకొకటి తీసుకుపోయారు రాయచూర్కి. నువ్వేం చేస్తున్నావు? నేను ఇక్కడ ఎల్ఎండి దగ్గర 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన, అది రేపు IIIT వస్తే కరీంనగర్ నగరానికి కావాలని చెప్పి. ఏమి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కొత్త పథకాలు, కొత్త ఆలోచనలు కరీంనగర్ని ఎట్లా అభివృద్ధి చేయాలని. జాతీయ రహదారి నవ్వు వస్తుంది, 2015లో శాంక్షన్ అయింది. ఏది జగిత్యాల, కరీంనగర్, వరంగల్, కోదాడు. అది ఇప్పుడు పనులు అవుతుంటే ఆ డబ్బులు నేను తీసుకొచ్చిన అంటాడు. లేకపోతే ఎలకతుర్తి, మన హుస్నాబాదు, సిద్దిపేట, పిట్లమరుగు వేరు రోడ్డు నేనంటాడు. అంటే అవన్నీ లెక్కలు రాసిండు, పాంప్లెట్లు చూసి మాట్లాడుతున్నాను నేను. ఇవన్నీ ఈయనకి ఒక్క రూపాయి సంబంధం లేని పథకాలన్నీ కూడా ఏవైతే ఆచరణలో మన కరీంనగర్ జిల్లాకు వచ్చినా అవన్నీ నేనని చెప్తాడు. అట్లా కాదు బండి సంజయ్, నువ్వు అదృష్టం ఉండి మోడీ గడపలో గెలిచినావు. గెలిచినందుకు పని చేయి, ఓ శ్రద్ధ పెట్టు. ఎప్పుడు మతోన్మాదమేనా? నీకున్నటువంటి నమ్మకాన్ని నేనేం తప్పుపడతలేను, నీకుంటే ఉంచుకో అది. కానీ నువ్వు ప్రజాప్రతినిధిగా గెలిచినావు, ఒక పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినావు. నీ ఫిలాసఫీ నీకుంటే ఉండని, నేను వద్దంటలేను. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిగా గెలిచినవు కాబట్టి, లేకపోతే నువ్వు అదే ఫిలాసఫీని పట్టుకొని పని చేయనుంటివి. ఎందుకు ఎలక్షన్లు నిలబడవు? ఎందుకు ఎలక్షన్లో గెలిచినావు? నువ్వు చెప్పేటువంటి సిద్ధాంతానికి నీకు కట్టుబడి ఉంటే నువ్వు దాంట్లో పని చేయనుంటివి. ఓసారి ఇప్పుడు రాజీనామా చేసి పోతా అన్నాడు, పోయినప్పుడు నువ్వు ఏం చేయాలి? నువ్వు ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా గెలిస్తే, ఒక కార్పొరేటర్ గెలిస్తే, ఒక మేయర్ గెలిస్తే, ఆ రోజు 2016లో ఈ మేయర్ రవీందర్ సింగ్ని, గంగుల కమలాకర్ గారిని, ఇక్కడ కార్పొరేటర్లు అందరినీ ఢిల్లీకి తీసుకుపోయినా. ఆడ వెంకయ్య నాయుడు గారితో మాట్లాడినాం, ఒప్పించినాం. తర్వాత గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి, ఇక్కడ అహ్మదాబాద్ తీసుకెళ్ళి అక్కడ రివర్ ఫ్రంట్, సాబర్మతి రివర్ ఫ్రంట్ చూపించిన. తర్వాత 3వసారి ఇండోర్ మహానగరం మధ్యప్రదేశ్లో మంచిగా స్మార్ట్ సిటీ పనులు అవుతున్నాయంటే ఇదే మేయర్ని, కార్పొరేటర్ని తీసుకొని పోయి చూపించిన. ఓ గది ప్రజాప్రతినిధి పని. మళ్ళీ మాట్లాడుతూ ఈ టీవీ గిట్ ఇవ్వడం చూస్తే మళ్ళీ తిడుతూ ఉన్నాను. జై తెలంగాణ. హలో, అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. నేను మదీన్. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ నా దాంట్లో నేను చేసుకున్నాను. అదేంటిదంటే, శ్రీకాంత్కి ఓటు ఎందుకు వేయాలి, వేరే కాంటెస్టెంట్కు ఎందుకు ఇవ్వద్దు? వేరే కాంటెస్టెంట్స్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా ఇంతకుముందు కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళే. కానీ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తే వాళ్ళకు కష్టపడు అవుతుంది. ఎందుకు కష్టపడుతున్నారు? ఒక్క టర్మ్ ఒక్కసారి చేసినాక పబ్లిక్ తననే ఎంచుకోవాలి. మళ్ళీ పైసలు పెట్టి మళ్ళీ పబ్లిక్లో వచ్చి మళ్ళీ దండాలు పెట్టే అవసరం పడద్దు. నేను ఇదే ఆశిస్తున్నా. శ్రీకాంత్ గారు ఇప్పుడు చేసిన పోటీ గెలిచిన తర్వాత మళ్ళీ 5 years తర్వాత శ్రీకాంత్ గారు చేయి కట్టి దండం పెట్టి నమస్తే అని చెప్పవద్దు, నాకు ఓటు వేయద్దు అని అడగద్దు. మనమే పబ్లికే ఆయనకి ఎన్నుకోవాలి. అటువంటి వాడు శ్రీకాంత్. నేను చెక్ చేసినాను, నేను ఫాలో చేసినాను. శ్రీకాంత్ అంటే ఏంటిది అని నేను ఒక వారం రోజు ఈయన గురించి తెలుసుకున్నాను. శ్రీకాంత్ అంటే ఒక సేవ గుణం. శ్రీకాంత్ లో ఉన్న 3 స్కూల్స్ లో దాదాపు ఒక నియర్ అబౌట్ 2000 పీపుల్స్ ఉన్నారు. అందులోకి వెళ్ళి 10% ప్రాబ్లమ్స్ ఉన్న పీపుల్స్ కు ఆయన చదువు చెప్తుండు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుండు. అంటే మనస్ఫూర్తిగా ఆయన ఈ పొలిటికల్ కాదు, కానీ సేవా గుణము, సేవ చేద్దామని వచ్చాడు. మన వాడకు డెవలప్ చేస్తామని వచ్చాడు.
మన వాడ డెవలప్ చేయాలి, మన వాడకు నంబర్ 1 చేయాలి. 66 అంటే లాస్ట్ డివిజన్, కానీ నంబర్ 1 డివిజన్ ఇన్ కరీంనగర్ కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి శ్రీకాంత్ అన్నకు మనం భారీ మెజార్టీ తోటి ఓట్లు వేసి శ్రీకాంత్ అన్నకు గెలుపు చేస్తాం. ఇదొకటి మీ అందరితోటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మీరందరూ కార్యకర్తలే, అందరూ ఓటు వల్లే. వేరే వాడల అంతా బయట నుంచి ఎక్కడి నుంచి పబ్లిక్ తీసుకొచ్చి ప్రచారం చేస్తారు, కానీ మన 66 వాడలు వీళ్ళందరూ ఉన్నోళ్ళు, మీరందరూ ఓటర్సే. మీ అందరితోటి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మన శ్రీకాంత్ అన్నకు కారు గుర్తుకు ఒక్కొక్క ఓటు ఇంపార్టెంట్ చేసి అన్నకు వేసి భారీ మెజార్టీ గెలిపిస్తామని నేను మీ అందరితోటి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఒక 2 minutes మళ్ళీ శ్రీకాంత్ అన్న కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను గత 20 సంవత్సరాలుగా లలిత, కెన్లీ, మిరాకిల్ మైండ్ 3 స్కూళ్ళు నడిపిస్తూ విద్యా సేవలో ఉంటూ ఇన్ని రోజులు కనబడకుండా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సేవ చేయడం జరిగింది. ఇది చేయడం కొద్ది మందికి నచ్చలేదు కనుక డైరెక్ట్ గా రాజకీయాల్లోకి వచ్చి మీ అందరికీ సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఈ 66 డివిజన్లలో మొట్టమొదటిగా టికెట్ ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ అంటే కూడా నాకే. ఇది సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాను. నిన్నటి వరకు కూడా 65 వార్డు, రిమైనింగ్ 65 వార్డులలో బీఫామ్ ఎవరికి వస్తుందో ఎవరికి రాదో అనేది తెలియదు. కానీ నాకు మొట్టమొదటిగా ప్రకటించింది గంగుల కమలాకర్ అన్న. కమలాకర్ అన్న దృష్టిలో పడడానికి నేను ఒక్కనే కాదు, మన మద్దీన్ భాయ్ గారు కూడా, మన మద్దీన్ భాయ్ గారు నా యొక్క సేవా దృక్పథం, నా యొక్క అంకిత భావం అన్ని కూడా దగ్గరుండి చూసి, ఇది యాక్చువల్ గా తనకు రావాల్సినటువంటి సీట్, తనకు రావాల్సినటువంటి బీఫామ్, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మద్దీన్ భాయ్ నా పేరు అక్కడ చెప్పడం వల్ల నాకు రావడం జరిగింది. ఇది నా గెలుపు కాదు, నేను మీ ముందుకు వస్తున్నాను. నేను గెలిచిన తర్వాత కూడా ఇది మద్దీన్ భాయ్కి అంకితం ఈ సీటు. అంతేకాకుండా మన కరణ్ చౌహారియా గత 15 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి చాలా అంకిత భావంతో సేవలు చేసినటువంటి వ్యక్తి. ఇతను కూడా బీఆర్ఎస్ టికెట్ ఆశించడం జరిగింది 66వ డివిజన్ లో, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అతనికి రాలేకపోయింది. అయినా పెద్ద మనసు చేసుకొని నేను నీకు పని చేస్తానన్నా అని చెప్పి నిన్న సాయంత్రం వచ్చి అంకిత భావంతో నా దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. అంటే మన పోటీ మన మధ్యలో కాదు. మిగతా 65 డివిజన్లలో చూసినట్టయితే అందులో 4 నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది, నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు, అందరూ ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. కానీ లాస్ట్ కు బీఫామ్ ఒక్కరికే వచ్చింది, మిగతా 3కి వాళ్ళంటే ఎక్స్ అయిపోయారు. కానీ మా యొక్క కొట్లాట మా మధ్యలో కాదు, ఎదుటి వారి మధ్య. ఆ రెండు పార్టీలు, 2 జాతీయ పార్టీలను ఓడించడానికి మన ప్రాంతీయ పార్టీ వచ్చింది. ఆ ప్రాంతీయ పార్టీ సత్తా ఏంటో ఆ 2 జాతీయ పార్టీలకు మనం చూపెడదాం. ప్రతి ఒక్క ఓటు కూడా ఒక్కరు కూడా వేరే గుర్తుకు వేయకుండా కేవలం కారు గుర్తుకు వేసి మళ్ళీ మన పాత రోజులు తెచ్చుకుందాం. వెనుకపోయిన 2.5 సంవత్సరాల నుంచి మనం అనుభవిస్తున్నటువంటి బాధలందరికీ తెలుసు. ఈ 10 సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎంతో ముందుకు నడిపించారు. కానీ 2 సంవత్సరాల్లో మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకపోయాం. అంటే మనం ఇంకా ముందుకు పోవాలి అంటే కారు గుర్తు పైన మీ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించినట్టయితే మళ్ళీ మనం ఫామ్ లోకి రాస్తాం. మళ్ళీ తిరిగి మన గవర్నమెంట్ వస్తుంది. మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటేస్తారా? కాంగ్రెస్ మళ్ళీ వస్తున్నామా? ఈ 2.5 సంవత్సరాలు చూస్తున్నాం. 2.5 సంవత్సరాల నుంచి మన బాధలు చూస్తున్నాం. మళ్ళీ వస్తుందా ఈ పార్టీ? రాదు. అవునా? ఇక నెక్స్ట్ వచ్చేసి మత సామరస్యాలు సృష్టించేటువంటి పార్టీ, అంతే తప్ప వేరే ఉండదు. మత సామరస్యాలు సృష్టించండి. మన దగ్గర అట్లాంటి సెక్యులర్ వాదం, అందరూ సమానమనే నినాదంతో ముందుకు పోయేదే కారు పార్టీ. కనుక మీరందరూ కూడా నాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ.
मेरे बहना भी है यहाँ पे, सामने के महल्ले के भी मेरे अम्मा उल्ला सब जने है, तकरीबन लोग हमारे लोग हैं। और टीआरएस से जीत के दूसरी पार्टी में जाकर हमारे टीआरएस के ताल्लुक से डेवलपमेंट जो काम आज फिर आप लोगों के सामने आ रही। टीआरएस का झंडा हमेशा लहराया, टेबल ब्रिज बना, रोड़ा बने, पेंशना बने, हर वो चीज बनी। और जो कांग्रेस की हुकूमत में आए तो क्या बने, दूसरे पार्टी वाले हमारे पार्टी से जीत के हम पार्टी पैदा हुई जब से है। अब रही बात हमारे मतीन साहब एक सोशल वर्क है, मतीन साहब हमदर्द है, मतीन साहब गरीबों के रहबर है। यहाँ पे हफ्ते के बाजार में डेली हर हफ्ता 300-350 आदमी खाना खाते। मतीन भाई के पास एम्बुलेंस फ्री है, मतीन भाई के पास गरीबों का जो स्कूलों की तालीम है, शादी ब्याह में रहते, मौत मट्टी में रहते, हर जगह रहते, वो कुर्बानी देते हुए आज हम भी मतीन भाई के दोस्त है, बचपन के साथी है। टीआरएस पार्टी एक ऐसी पार्टी है जो डेवलप करने वाली है। 100-400 चिल्लर बातें करके 400 चिल्लर कामा नहीं करती पार्टी, जो बोलेंगी वो कायम रहेंगी। इंशाल्लाह भारी मेजॉरिटी से हमारे बंदे को जिताना है। कदम कदम पे हम यहाँ कार्यकर्ता है, एक कार्यकर्ता श्रीकांत के साथ है, इतने कार्यकर्ता वो तो हमारा श्रीकांत है ना कभी निकल गया, भारी मेजॉरिटी से जीत गया, भारी मेजॉरिटी से जीत गया हमारा श्रीकांत है ना। हर कार्यकर्ता 50 वोट के काबिल है अल्हम्दुलिल्लाह। हम भी साथ में रहेंगे, हर वार्ड में फिर रहे हैं, ये वार्ड में रात दिन मेहनत करेंगे। हर चीज पार्टी करी सो पार्टी है, जो काम करी वो पार्टी को वोट दो। जो पार्टी खाली दिखावा करने वाली, इसरो पाउडर लगाने वाली पार्टी को वोट मत दो। जो बात करी बात पर निभाने वाली पार्टी गंगुला कमलाकर, हमारे को सबसे बड़ी दौलत कॉन्स्टिट्यूंसी एमएलए है हमारा, हमारे टीआरएस के एमएलए कॉन्स्टिट्यूंसी इंचार्ज है। दूसरे पार्टी के कोई रहबर नहीं है, कोई रहबर करीमनगर में नहीं है। हर वो पार्टी में काम होना हो तो गंगुला कमलाकर ना पार्टी के जो एमएलए है, हर चीज के लिए 24 घंटे हाजिर है। और जो हमारे श्रीकांत अन्ना के लिए बहुत चाह के मतीन भाई भी बहुत मेहनत करके ये टिकट लाए हैं। ये महीने से हम नाक खड़ा करेंगे, इंशाल्लाह हर काम करेंगे, आपके हर काम में हमारा भी साथ रहेगा इंशाल्लाह। भारी मेजॉरिटी से हमारे श्रीकांत अन्ना को जिताना ये तहे दिल से दुआ है। पूरे महीने से, पूरे कार्यकर्ता से मैं हाथ उठा के जो वोट मांगता हूँ, मैं भीख मांगता हूँ श्रीकांत अन्ना के लिए। एक बार मौका दो अन्ना को, एक बार मौका दो, एक बार मौका दो, चेहरा बदलाओ। ये पार्टी में रह के दूसरे पार्टी में जाके आज लोग बड़े बड़े बातें कर रहे, आज हमारी पार्टी में रह के हमारी पार्टी से जंप होके बड़े बड़े बातें कर रहे। आज मेरे बहनों से पूछ रहा हूँ, कौन सी बहन को काम हुआ, टीआरएस में क्या काम हुआ, बीजेपी की हुकूमत में क्या काम हुआ, कांग्रेस की हुकूमत में क्या काम हुआ। आप लोग सोच रहे हो पेंशन कहाँ है, शादी मुबारक कहाँ है, गरीबों का इलाज कहाँ है, दवाखाने में डिलीवरी हुए तो कहाँ है। हर चीज टीआरएस पार्टी करने वाली है। मैं तमाम लोगों से रिक्वेस्ट करता हूँ, हाथ जोड़ रहा हूँ, बड़ी मेहरबानी टीआरएस को वोट डाल के हमारे अन्ना को भारी मेजॉरिटी से जिताइए। अल्लाह हाफिज, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। ఎమ్మెల్యే సాబ్ వస్తుండు, జస్ట్ ఒక 3-4 minutes లో ఆన్ ది వే వస్తున్నారు. రవీంద్ర సార్